అందరికీ నమస్కారం. మనం ఒక బర్త్ చార్ట్‌ని అనలైజ్ చేస్తున్నప్పుడు మనకి ఎన్నో రకాల సందేహాలొస్తాయి. అసలు సందేహం లేకుండా మనం ముందరికి వెళ్ళలేం. అసలు మనం చేస్తున్నది కరెక్టేనా? ఇది నేను ఎప్పుడు ఏ జాతక చక్రాన్ని అనలైజ్ చేయడానికి కూర్చున్నా నాకొచ్చే మొట్టమొదటి సందేహం. అసలు నేను కరెక్ట్ పద్ధతిలో వెళ్తున్నానా? లేకపోతే నేనేమైనా తప్పు చేస్తున్నానా? హ్మ్. ఎందుకంటే చాలా సహజంగా అందరికీ వచ్చేట్టే నాకు ఒక డౌట్ వస్తుంటుంది. గ్రహాలకి, గ్రహాల దశలకి, అంతర్దశలకి కనబడుతున్న ఫలితాలకి అసలు పొంతనుండదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నాలాంటి అర్థ విజ్ఞానం ఉన్న వాళ్ళు చూస్తే ఇలాగే ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో నేర్చుకోవాలి. నాకు ఆవగింజంత కూడా దీని గురించి ఏమీ తెలీదు. నేను జ్యోతిష శాస్త్రం అనే మహాసముద్రం ముందు ఇసుక రేణువుల్ని మాత్రమే ఏరుకుంటున్నాను ఇంకా. నేను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం జ్యోతిష శాస్త్రాన్ని మధించగలుగుతాం. నాకంతా వచ్చు, నాకంతా తెలుసు, పక్కవాడిది తప్పు. ఉం? ఇలా అనుకుంటున్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ వెళ్ళలేరు, వాళ్ళు అక్కడే ఉంటారు. సరే, ఇప్పుడు ఇంతకీ ఫలితాలు దశిస్తుందా, అంతర్దశిస్తుందా, రచ్యంతర దశిస్తుందా, గ్రహాలు ఇస్తాయా, భావాలు ఇస్తాయా? వీటిలో ఏది ఫలితాలు ఇస్తుంది మనకి? ఈ ఇలాంటి సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయరు. బెల్లం కొట్టిన రాళ్ళు అలా కూర్చుంటారు. పాత చింతకాయ పచ్చడి పద్ధతుల్ని వదలరు, కొత్త వాటిని ఒప్పుకోరు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉం? ఈ సందేహాన్ని నివృత్తి చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఇలాంటి వీడియోస్ ఈ సిరీస్లో ఇంకా మీరు చాలా చూస్తారు. అసలు ఇప్పటికీ నేను చెప్పేది ఏంటి అంటే, మనం గ్రహాలని, భావాలని, దశలని కలిపి చదివినప్పుడు మాత్రమే మనకి ఏదైనా ఫలితాలు కనిపిస్తాయి తప్ప, శుక్రదశలో పెళ్లి అయిపోతుందండి, రాహుదశలో విడాకులు అయిపోతాయి, ఇలా చెప్పేవాళ్ళు ఎప్పుడే జ్యోతిష్యం నేర్చుకోలేరు. వాళ్ళు జ్యోతిష్యం నుంచి తప్పుకుని ఏదైనా సైకిల్ షాప్లో పంచర్ వేసుకోవడం బెటర్. వాళ్ళు దానికి పనికి వస్తారు. జ్యోతిష్ శాస్త్రం అంటే ఎప్పుడు కూడా సైకిల్ షాప్లో పంచర్ వేయడం అంత ఈజీ కాదు. దానికి కావాల్సింది అకుంఠితమైన దీక్ష, పట్టుదల, కృషి, సహనం, ఓర్పు, ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే జ్యోతిష శాస్త్రం. మిగిలిన వాళ్ళకి జ్యోతిష శాస్త్రం పనికిరాదు. మీ అందరికీ ఒక చార్ట్ కనిపిస్తుంది అనుకుంటాను. సరే, ఇప్పుడు మనం ఈ చార్ట్ని అనలైజ్ చేద్దాం. మనం మరీ లోతుగా వెళ్ళిపోకుండా ప్రథమ భావాన్ని మాత్రమే పట్టుకుందాం. అసలు ఈ జాతకుడి జీవితంలో ప్రథమ భావం ఫలితాలు ఎప్పుడు ఇస్తుంది? మనం ఇప్పుడు ప్రథమ భావాన్ని మాత్రమే చదవబోతున్నాం. ప్రథమ భావంలో ఒక దశని మాత్రమే మనం చదవబోతున్నాం. ఓకే, చూడండి.
అసలు ప్రథమ భావం ఎప్పుడు ఫలితాలు ఇస్తుంది? ప్రథమ భావం అంటే తనుభావం. ఓకే, తనుభావాధిపతి. ఈ ఈ ఈ వ్యక్తి చూడండి, ఈ వ్యక్తిది ధనుర్లగ్నం. గ్రహాలన్నీ ఇలా పొజిట్ ఉన్నాయి. ఇది నవాంశ చార్ట్, ఇది రాశి చక్రం, ఇది నవాంశ చక్రం. మనం నవాంశ చక్రాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తాం. నవాంశ చక్రాన్ని ప్రస్తుతానికి చదవడం లేదు. మనం రాశి చక్రాన్ని మాత్రమే పుచ్చుకుంటున్నాం. అది కూడా రాశి చక్రంలో ఒక భావాన్ని మాత్రమే ఇప్పుడు మనం చదవబోతున్నాం. సరేనా? రాశి చక్రంలో తనుభావంలో ఒక విషయాన్ని మాత్రమే మనం చదవబోతున్నాం. తనుభావం చాలా 32,000 రకాల కారకత్వాలకి తనుభావం కారకత్వం వహిస్తూ ఉంటుంది. 32,000 రకాలు. ఆ 32,000లో నేను ఒకదాని గురించి మాత్రమే మీ గురించి మాట్లాడబోతున్నాను. ముందరకెళ్దాం. తనుభావాధిపతి గురుడు. తనుభావాన్ని మీద ఎవరి దృష్టి పడుతోంది? తనుభావం మీద ఇక్కడ కుజుడు దృష్టి పడుతోంది. తనుభావాన్ని మీద ఎవరి దృష్టి పడుతోందో ఆ గ్రహాలు. తనుభావంలో స్థితమై ఉన్న గ్రహాలు ఏవీ లేవు. తనుభావాధిపతి మీద ఎవరి ఏ గ్రహాల దృష్టి పడుతోందో ఆ గ్రహాలు. ఇక్కడ ఈ ప్రస్తుత కేసులో సూర్యుడు, బుధుడు. ఓకే, తనుభావాధిపతితో ఇతి చెంది ఉన్న గ్రహాలు ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు మనకి వచ్చిన గ్రహాలు ఎవరెవరు? బుధుడు, కుజుడు, సూర్యుడు, బుధుడు. గురుడు, కుజుడు, సూర్యుడు, బుధుడు, వీళ్ళు. ఓకే, సో ఈ జాతకుడి జన్మ కుండలిలో ఈ 4 గ్రహాలు ప్రథమ భావాన్ని మీద ప్రభావాన్ని చూపించగలరు. ఓకే, ఈ గ్రహాలకి ఎప్పుడు ఫలితాలు చూపించమని శాసించబడింది. వాటిని ఆల్రెడీ ఎవరో శాసించారు. మన పరమాత్మ ఎవరో వాళ్ళు ఈ గ్రహాలను శాసించాడు అనమాట. ఎప్పుడు శాసించాడు? ఎప్పుడు నీ ప్రభావాలను చూపించమని శాసించాడు? ఆ గ్రహాల దశలలో, లేకపోతే భుక్తులలో. ఆ గ్రహాల దశలలో లేకపోతే ఆ గ్రహాల భుక్తులలో మీ ప్రభావాలు చూపించండి అని చెప్పి శాసించబడింది. మనం అనుకుంటామే ఈ బుధుడు, గురుడు, శుక్రుడు, కుజుడు వీళ్ళంతా చిల్లర గ్రహాలు, చిల్లర దేవుళ్ళ కింద లెక్క. వీళ్ళని శాసించేది వీళ్ళ అధిదేవతలు. ఓకే, మీరు ఈ గ్రహాలకి భయపడి ఈ గ్రహాలకి పూజలు చేసుకుంటారంటే ఎంత మాత్రం ఉపయోగం లేదు. మీరు చేయాల్సింది ఈ గ్రహాల అధిదేవతలని పూజించాలి. వీళ్ళని చిల్లర దేవుళ్ళు అంటారు జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే. సరేనా? మీరు ఏ గుళ్ళోకైనా వెళ్ళి చూడండి, వీళ్ళు ఏదో గుడిలో ఒక మూలగా ఉంటారు తప్పిస్తే అసలు మూల విరాట్ ఉన్న చోట వీళ్ళకి స్థానం ఉండదు. ఒక మూలగా ఉంటారు అంతే వీళ్ళు. అందుకే వీళ్ళని చిల్లర దేవుళ్ళు అంటారు. మీరు వింటున్న పదం కరెక్టే. ఈ చిల్లర దేవుళ్ళకి భయపడద్దు. ఓకే, ఇప్పుడు మనం ఈ గ్రహాల దశలు అంతర్దశల్లో ఏదైనా ఎలాంటి ప్రభావాన్ని ఈ జన్మకుండలి మీద ఒక విషయంలో చూపించింది. మనం 32,000 కారకత్వాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఒక కారకత్వం గురించి మనం మాట్లాడుకుందాము. ఈ జాతకుడికి సూర్యదర్శి నడిచింది 18/7/2015 నుంచి 17/7/2021 దాకా ఈ జాతకుడికి సూర్యదర్శి నడిచింది. సో తనుభావం అంటే మనమే, మన సెల్ఫ్, మన ఐడెంటిటీ, మన ఈగో, మన వ్యక్తిత్వం, మనకి సంబంధించిన అన్ని విషయాలు ఏది చూసినా సరే మనం తనుభావంతో కలిపే చూడాలి. మీరు ప్రొఫెషన్ చూసినా, ఒక వ్యక్తి ఉద్యోగ వ్యాపారాలు చూసినా, ఒక వ్యక్తి మృత్యువు చూసినా, లేకపోతే ఒక వ్యక్తి సంబంధించిన ఆస్తిపాస్తులు చూసినా, ఒక వ్యక్తి ధర్మాన్ని చూసినా, లేకపోతే ఏది చూసినా సరే మీరు చూడాల్సింది తనుభావంతో కలిపి ఆ భావాన్ని చూడాలి తప్ప ఏ భావాన్ని ఇండిపెండెంట్గా అయితే స్టడీ చేయడానికి లేదు. ఓకే, తనుభావ కారకుడు సూర్యుడు. అంటే ఈ జాతకుడికి
తనుభావకారకుడి దశ నడిచిందనమాట. 2015 నుంచి 2021 దాకా. ఈ వ్యక్తికి లైఫ్ పాత్ ప్లానెట్ ఆయన కూడా సూర్యుడే. అంటే ఈ వ్యక్తి దశలో ఏదైనా మేజర్ చేంజెస్ కనుక జరిగితే సూర్య దశలో జరిగే అవకాశం ఉంది. ఓకే. సూర్యుడు ఈ వ్యక్తి జాతకంలో 10వ స్థానంలో స్థితమై ఉన్నాడు. మనం ఇప్పుడు 10వ స్థానం గురించి పెద్దగా మాట్లాడుకోవట్లేదు. మనం మాట్లాడుకోబోతున్నదంతా కూడా లగ్నాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే. ఇక్కడ చదవండి. సూర్యుడు 10వ తనుభావానికి కారకుడే, దశమ భావానికి కారకుడే. సూర్యుడు ఈ జాతకుడికి ఫంక్షనల్ బెనిఫిట్ కూడా అవుతున్నాడు. ఆయనకి లైఫ్ పాత్ ప్లానెట్ కూడా అవుతున్నాడు. అంటే సూర్యుడు ఈ వ్యక్తి జాతకంలో, ఈ వ్యక్తి ప్రొఫెషన్ లో చాలా ముఖ్యమైన భూమికని సూర్యుడు పోషించబోతున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం జూపిటర్ గురుడు బృహస్పతిని పట్టుకుందాం. గురువుడు ఈయనకి లగ్నాధిపతి. ఓకే. ఈ లగ్నాధిపతి దృష్టి కూడా దశమ స్థానం మీద పడుతోంది. దశమ స్థానంలో స్థితమై ఉన్న సూర్యుడి దృష్టి కూడా లగ్నాధిపతి మీద పడుతోంది. అంటే తనుభావాధిపతి, దశమ భావాధిపతి ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద పడుతున్నాయన్నమాట. సో ఈ దశలో జూపిటర్ దశలో గురు అంతరం దశ నడిచినప్పుడు ఏం జరిగింది? ఈ వ్యక్తి మామూలుగా ఒక ఐటీ ఎంప్లాయీ. ఈ వ్యక్తి తన 5/8/2017 నుంచి 22/5/2018 మధ్యలో ఈ వ్యక్తికి జూపిటర్ మహాదశ, సూర్య మహాదశలో గురుడి అంతర్దశ నడిచింది. ఈ గురుడు ఒక టీచర్. ఆయన చెప్తున్నారు. అలాగే సూర్యుడు కూడా ఒక గురువుగానే మనం భావించవచ్చు. ఆయన్ని కూడా మనం గురువుగానే భావించవచ్చు. ఓకే. ఇప్పుడు సూర్యుడి మహాదశలో, గురు అంతర్దశలో ఈ నేటివ్ తన టెక్నికల్ ప్రొఫైల్స్, తన ఐటీ ప్రొఫైల్స్ అన్నిటినీ వదిలేసి ఈయన ఒక ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇంతకుముందు ఈ వ్యక్తికి జీవితంలో పరిచయం లేనటువంటి ఒక కొత్త జీవితాన్ని ఈ వ్యక్తి ప్రారంభించాడు. ఈ వ్యక్తి జీవితంలో ఒక ఉత్కృష్టమైన దశ ఈ టైంలో ప్రారంభమైంది. ఈ వ్యక్తికి సమాజంలో ఒక కొత్త ఐడెంటిటీ వచ్చింది. ఈ వ్యక్తికి ఈ సమాజంలో ఆ రోజు నుంచి కూడా ఈ వ్యక్తికి పేరు ప్రఖ్యాతులు, గౌరవ ప్రతిష్టలు ఆ రోజు నుంచి ఇమిడించాయి. ఈ రకంగా మనం ఈ తనుభావంలో ప్రథమ భావానికి సంబంధించిన రిజల్ట్స్ ఏ దశలో వచ్చాయి, అవి ఎలా ఫలితాలను ఎలాంటి చూపిస్తున్నాయి అనేది చదవడంలో దాదాపు 1000 మార్గాల్లో ఇది ఒక మార్గం. ఇది ఒకటి మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. వచ్చే వీడియోస్లో మీకు వాటి గురించి నేను వివరిస్తాను.